ఇక కూటమి సర్కారు అధికారంలోకి వస్తే కొన్ని పథకాలను ప్రవేశపెడతాం, పబ్లిక్కు ఫాయిదా అయ్యేటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అమలు చేస్తాము, ఇచ్చిన హామీలను నెరవేర్తామని చెప్పి చంద్రాల సార్ హామీ ఇచ్చే కదా, అట్లనే అధికారంలోకి వచ్చేది కదా. ఇప్పుడు ముఖ్యంగా అలా మహాలక్ష్మి పథకం ఇక్కడ మన తెలంగాణలో ఉన్నట్టే ఫ్రీ బస్సు చంద్రాల సార్ కూడా ఈ స్టార్ట్ చేయబోతున్నాడట. ఇది బాంబాటు ముచ్చట, ధమాకా దుమ్ముదులు లాంటి ముచ్చట అని చెప్పి చంద్రాల సార్ తీసుకున్న నిర్ణయానికి చెప్పిన మాటకు ప్రతి ఒక్కరు కితాబులు ఇచ్చుకుంటా తారీఫ్ చేస్తున్నారయ్యా. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ అధ్యక్షన కేబినెట్ సమావేశం అయ్యిందయ్యా. జూన్ 12 నాటికి ఏపీల కూటమి సర్కారు ఏర్పాటయ్యి బరాబర్గా ఏడాది పురాగా చేసుకున్నది. ఇక ఏడాది పూర్తి చేసుకుంటున్న క్రమంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చేటట్టుగా కూటమి సర్కారు ఆలోచన చేస్తున్నది. చంద్రాల సార్ గట్టి వ్యూహ రచన చేసుకుంటా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ఎట్లనన్నా మళ్ళా మనం అధికారంలోకి రావాలంటే ఇచ్చిన హామీలను నెరవేరుతేనే పబ్లిక్ మళ్ళా మనకు పట్టం కట్టి జెండా ఎగిరేపిస్తారు. అట్లా కాలేదంటే పబ్లిక్ లో మనకు వ్యతిరేకత వస్తుందని చెప్పి ఇచ్చిన హామీల గురించి గట్టిగానే చర్చలు చేస్తున్నాడట. ఇంకంతనే కాకుండా తెలంగాణలో మహాలక్ష్మి పథకం గదేనులా ఫ్రీ బస్ అంటాం కదా, ఈ ఫ్రీ బస్సు పథకం ఇస్తామని చెప్పి చంద్రాల సార్ అప్పట్లో చెప్పిండు. ఇప్పుడు అట్లా ఇచ్చిన హామీ కోసాన్ని నెరవేర్చేందుకు చంద్రాల సారు అధికారులతోని మాటలు కూడా గట్టిగానే నడుపుతున్నాడట. ఇంకంతనే కాకుండా ఉద్యోగుల బదిలీలు, ఇంకా చాలా సంస్థల భూ కేటాయింపుల ముచ్చట్లల్లా, అమరావతి పునర్నిర్మాణం విషయంలో కూడా చర్చలు గట్టిగానే జరిపిండు ఏపీ సీఎం చంద్రాల సారు. ఏదేమైనా మాకు కూడా ఫ్రీ బస్ అత్తున్నదని అంటే మస్తు సంబరం అవుతున్నదని చెప్పి ఏపీ పబ్లిక్ అయితే మస్తు ఖుషీలు ఉన్నారయ్యా ఈ ముచ్చట చంద్రాల సార్ చెప్పినప్పటి సంది.